హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీ ఎస్టైల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ వీరాంజనేయ టైల్ షాప్, విప్పుకొంట రోడ్, కందుకూరు. ఇంతకుముందు మన వీడియో సిరమిక్ బాడీలోని వాల్ టైల్స్ని బాత్రూమ్కి ఎలా ఉపయోగించాలో ఇంతకుముందు వీడియో ద్వారా మనం చెప్పాము. ఇప్పుడు ఈ వీడియోలో అదే సిరమిక్ బాడీలోని 100% వాల్ టైల్స్ని కిచెన్ రూమ్కి, పూజ గదికి, ఎలివేషన్కి ఎలా ఉపయోగించాలో చూస్తున్నారు. కిచెన్ కాన్సెప్ట్లోని ఎంబోజింగ్ సిరీస్. ఈ ఎంబోజింగ్ సిరీస్ అని ఎందుకంటే ఇవి లైట్లోనూ హైలైటర్ లాగా వస్తుంది, హైలైటర్లోనూ ఎంబోజింగ్ వస్తుంది. ప్లెయిన్ సర్ఫేస్ వేరు, ఎంబోజింగ్ సర్ఫేస్ వేరు అనమాట. ఎంబోజింగ్ సర్ఫేస్లో ఇట్లా లైన్ సిరీస్ వస్తుంది, అట్ ది సేమ్ టైం ఇలా పంచింగ్ అనమాట, డిఫరెంట్ పంచింగ్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ టైల్లో ఈ పంచింగ్ వచ్చింది కదా, నెక్స్ట్ ఒక టైల్లో ఇంకో పంచింగ్ వస్తుంది. అలాగా పంచింగ్ డిఫరెంట్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం హైలైటర్లో కూడా ఇదే పంచింగ్ వచ్చి ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని ఎంబోజింగ్ అంటారు. దీన్ని కొద్దిగా మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. మెయింటెనెన్స్ ఎక్కువ ఉన్నా సరే లుక్ కావాలనుకునే వాళ్ళు దీన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. మన రూరల్ ఏరియాలో మ్యాక్సిమం ఏంటంటే ఎంబోజింగ్ సిరీస్, హైలైటర్ ఎఫెక్ట్గా కనపడేది ఏదైనా సరే ఎక్కువగా పాస్ట్ మూమెంట్ ఉంటుంది. ఇక్కడ మనకి బాగా పాస్ట్ మూమెంట్ అయితే వచ్చేది ఈ ఎంబోజింగ్ సిరీసే. ఇది మీరు ఇప్పుడు చూస్తున్నారు ఎంబోజింగ్ సిరీస్. ఇప్పుడు మనం చూస్తున్నాము నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ప్లెయిన్ సిరీస్ అనమాట. మన కిచెన్ రూమ్లో ప్లెయిన్ హైలైటర్ కాన్సెప్ట్ వచ్చేసి ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్గా ఉంటుంది. ఇది చాలా వరకు ప్లెయిన్ సిరీస్ అనగానే మెయింటెనెన్స్ ఫ్రీ అనమాట. కిచెన్లో జనరల్గా మరకలు ఇవన్నీ పడుతూ ఉంటాయి. ఈ మరకలు ఇవన్నీ పడ్డప్పుడు ఏంటంటే కొంతమందికి టైం ఉండి డైలీ యూజ్ చేస్తారు, కొంతమందికి టైం లేక వీక్లీ వన్ టైం క్లీన్ చేసుకుంటారు అనమాట. ఈ వీక్లీ వన్ టైం క్లీన్ చేసుకునే వాళ్ళు ఎక్కువగా దీన్ని ప్రిఫర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బాక్స్ కాన్సెప్ట్ సిరీస్ అనమాట. కిచెన్లో ఇవి కూడా హైలైట్గా ఉంటుంది. అంటే చుట్టూరు బాక్స్ లాగా ఫామ్ అయిపోయేసి సెంటర్లో హైలైటర్ వస్తుంది. రెండోది ప్లెయిన్లో కూడా అదే కాన్సెప్ట్ వస్తుంది. ఈ నీటి బుడగల్లాగా ఉంటుంది. ఇది మెయింటెనెన్స్ చాలా ఈజీగా ఉంటుంది, మెయింటెనెన్స్ ఫ్రీయే. కానీ ఇది ఇంకొక వెరైటీ అనమాట, బాక్స్ సిరీస్ అంటారు వీటిని ఎక్కువగా కిచెన్ రూమ్ పర్పస్కి బాగా వాడతారు. మన ప్లెయిన్ సిరీస్ వాడేవాళ్ళు కూడా దీన్ని ఎక్కువగా లైక్ చేస్తుంటారు. ఇప్పుడు మనం చూస్తున్నాము నెక్స్ట్ వుడ్ జాయ్ సిరీస్ అనమాట. కిచెన్లోకి ఎక్కువ మంది రీసెంట్గా ఇది ఎక్కువ ఫేమస్ అనమాట. ఎందుకంటే కబోర్డ్లు ఖచ్చితంగా రీసెంట్గా కిచెన్లో ఉపయోగిస్తున్నారు. ఈ కబోర్డ్కి మ్యాచింగ్ సిరీస్ లెక్కన ఈ వుడ్ని ఎక్కువగా అట్ ది సేమ్ టైం ప్లెయిన్ని మెయింటెనెన్స్ కోసం బాగా వాడుతున్నారు. ప్లెయిన్ వుడ్ కాన్సెప్ట్ సిరీస్ అంటే ఇదనమాట. దీన్ని వేసుకున్నందువల్ల మన కబోర్డ్లకి, దీనికి, కిచెన్కి ప్యారలల్గా యూనిఫామ్గా లుక్ వస్తుందని చెప్పేసి ఎక్కువ మంది ఇప్పుడు ఈ వుడ్ జాయ్ సిరీస్ని ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాము ఫ్లవర్ కాన్సెప్ట్ సిరీస్ అనమాట. ఈ ఫ్లవర్ కాన్సెప్ట్ సిరీస్ కూడా కిచెన్ పర్పస్ కోసమే వాడతారు. ఇందులో ఫ్లవర్ లాగా వస్తుంది. ప్రతి లైట్లోనూ ఫ్లవర్ ఫామ్ అవుతుంది, హైలైటర్లోనూ ఫ్లవర్ ఫామ్ అవుతుంది. మన రూరల్ ఏరియాలో ప్లెయిన్ అట్ ది సేమ్ టైం ఫ్లవర్ కాన్సెప్ట్ అనేది ఎక్కువగా వాడుతుంటారు అనమాట. అందువల్ల ఇది ఇప్పుడు మన కాన్సెప్ట్, రూరల్ కాన్సెప్ట్కి బాగా పాస్ట్ మూమెంట్ సిరీస్ ఏదైనా ఉందంటే ఇది మాత్రమే. ఇప్పుడు మనం చూస్తున్న వుడ్ జాయ్లోనే నెక్స్ట్ సిరీస్ అనమాట. ఇందాక ప్లెయిన్ కాన్సెప్ట్ చూసాం, అట్ ది సేమ్ టైం లైనర్ సిరీస్ చూస్తున్నాం. ఈ లైనర్ సిరీస్ ఏంటంటే ప్రతి లైట్లోనూ హైలైటర్లోనూ లైన్ ఫామ్ అవుతుంది. హైలైటర్ వచ్చేసి ఒక ఫిక్సింగ్ ప్లేస్లో కూర్చున్నట్టు ఉంటుంది అనమాట. ఇది కబోర్డ్ కాన్సెప్ట్కి బాగా సూటబుల్ అవుతుంది. కబోర్డ్ కలర్స్ అట్ ది సేమ్ టైం అవే మ్యాచింగ్ చూసుకునే వాళ్ళు, కిచెన్ మొత్తం యూనిఫామ్గా చూసుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఈ సిరీస్ని బాగా లైక్ చేస్తుంటారు. వుడ్ జాయ్ ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్గానే ఉంటుంది, మెయింటెనెన్స్ ఫ్రీ. ఇవన్నీ కూడా హెచ్డి తోటి మీ ముందుకు తీసుకొచ్చామన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నాము డార్క్ కాన్సెప్ట్ సిరీస్ అనమాట. ఈ డార్క్ కాన్సెప్ట్ సిరీస్ ఏంటంటే కింద కిచెన్ రూమ్లో మెయింటెనెన్స్ కోసం 2 లైన్లు ఈ డార్క్ వేసుకొని సెంటర్లో అక్కడక్కడ ఈ హైలైటర్ వేసుకొని మిగతా మొత్తాన్ని లైటింగ్ పర్పస్ కోసం లైట్ వేసేస్తున్నారు. ఈ డార్క్ కాన్సెప్ట్ కూడా కొద్దిగా స్పేసియస్గా ఉండి బాగా నీట్గా దూరం నుంచి లుక్ రావాలి అనేవాళ్ళు మ్యాక్సిమం ఈ డార్క్ కాన్సెప్ట్ని చూస్తున్నారు. ఎక్కువగా స్పేస్ ఉండి మెయింటెనెన్స్ ఈజీగా ఉండాలి అనుకున్న వాళ్ళు, లుక్ ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు ఈ డార్క్ లైట్ హైలైటర్ కాన్సెప్ట్ ఎక్కువగా వాడుతుంటారు అనమాట. ఇప్పుడు నేను మీకు చూపించబోతున్న నెక్స్ట్ సిరీస్ అనమాట బాక్స్ కాన్సెప్ట్ సిరీస్. కిచెన్ రూమ్లో ఎక్కువ స్పేస్ ఉండి
లుక్ కావాలి అనుకున్న వాళ్ళు దీన్ని ఎక్కువగా ప్రిఫర్ చేయొచ్చు. దీన్ని ఎందుకు ఎక్కువగా ప్రిఫర్ చేయొచ్చు అంటే ఒకే హైలైటర్లో లైటు డార్కు హైలైటర్ ఫామ్ అవుతూ అట్ ది సేమ్ టైం స్టార్ మార్క్ తోటి మనకి కలుపుతూ చూడటానికి చాలా లుక్గా ఉంటుందన్నమాట ఈ బాక్స్ సిరీస్. మెయింటెనెన్స్ కూడా అట్ ది సేమ్ టైం కొద్దిగా ప్లెయిన్తో పోలిస్తే ఎక్కువ, గ్లేజింగ్ టైల్స్ తోటి పోలిస్తే, ఎంబోజింగ్ టైల్స్ తోటి పోలిస్తే తక్కువగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇవన్నీ కూడా హెచ్డి సిరీస్లు అనమాట. ఇప్పటి వరకు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది కిచెన్ కాన్సెప్ట్ సిరీస్ మొత్తం అనమాట. కిచెన్లో మన 100% వాటర్ ప్రూఫ్ టైల్స్, సిరమిక్ బాడీ టైల్స్ని వాడితే ఎలా ఉంటుందని చెప్పేసి ఇంతకుముందు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో 16x16 పార్కింగ్ టైల్స్ గురించి మీ ముందుకి కొత్త వీడియోతో రాబోతున్నాను. మరికొన్ని వీడియోల కోసం మన ఎస్టైల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.